పచ్చని చెట్లు పచ్చని చెట్లు మొక్కలు నాటుదాం మొక్కలు నాటుదాం పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు మొక్కలు నాటుదాం నాటుదాం పర్యావరణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణంలోని 28వ వార్డులో ఈ యొక్క వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 6 మొక్కలను పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయురాలు వార్డ్ ఆఫీసర్ మిస్టర్ ఫాతిమా బేగం గారు, అలాగే తాజా మాజీ కౌన్సిలర్ సోదరులు రాపర్తి శ్రీనివాసరావు గారు, జిల్లా కార్యదర్శి సోదరులు అక్కినపల్లి జానయ్య గారు, రాష్ట్ర కాంగ్రెస్ మహిళా ప్రధాన కార్యదర్శి ఊట్కూరి దివ్య గారు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వార్డు కౌన్సిలర్ మాజీ ఉండి షాయన్ బేగం గారు, అలాగే ఆర్పి పాఠశాల నాగమణి కూడా ఇక్కడ ఇచ్చేసిన మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వన మహోత్సవం ఒక ఉత్సవం. ఇది మనందరికీ అవసరమైన ఉత్సవం. ఎందుకంటే ఈ తరంలో ప్రదేశాలన్నీ ప్రాంతాలన్నీ కాంక్రీట్ మయమైపోయి కాంక్రీట్ జంగిల్గా ఏర్పడింది. ఒకప్పుడు అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండేది, చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు ఉండేది. దానివల్ల మానవులకు కానీ ఇటు జీవులకు కానీ ప్రాణానికి ఎంతో హాయిగా ఉండేది. ఆక్సిజన్ వెలువడేది, కార్బన్ డైఆక్సైడ్ విలువ తగ్గేది. ఇప్పుడు చూస్తే అంతా కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ భూమిలో పడి వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా పోయినాయి, తోటలు పోయినాయి, పెద్ద పెద్ద వృక్షాలు పోయినాయి రోడ్ల వెడల్పు కార్యక్రమాలలో. ఈ విధంగా చూస్తూ పోతే మొక్కలు తక్కువై చెట్లు తక్కువై అకాల వర్షాలు రావటం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం చాలా మనం అరుదుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్య చూసినాం క్యూములో నింబస్ మేఘాల వల్ల వర్షపాతం ఎప్పుడు పడాలనో అప్పుడు పడకుండా అత్యధికంగా వర్షాలు కురవడం, లేకపోతే అసలు వర్షాలే ఉండకపోవడం వల్ల ఇటు రైతులు కానీ ప్రజానికం కానీ గత వారం నుంచి వర్షాలు చూసినాం మనం. ఆ వర్షాలు వస్తే భూమి చల్లారాలి, కానీ ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఉబ్బరించుతో ఇబ్బంది పడతా ఉన్నాం. అంటే దీనికి అంతటికి కారణం మొక్కలు సంరక్షించుకోలేకపోవడం, చెట్లు పెద్దగా పెరగకపోవడం, చెట్లని మనం కొట్టివేయడం. ఇవన్నీ మానుకొని ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ మధ్యకాలంలో మంచి కార్యక్రమం తీసుకొని రోడ్ల వెంబడి మొక్కలు నాటడమే కాదు, ప్రతి ఇంటిలో కూడా కనీసం ఒక 6 మొక్కలు పెరటి మొక్కలు నాటాలి. ఇటు పండ్లు కానీ పూలు కానీ ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారానే ఇది అందించాలనే ఆకాంక్షతోని ఇది పెరగడం వల్ల వారి ఇంటికి పండ్లు దొరుకుతాయి, పూలు దొరుకుతాయి, కావాల్సిన వస్తువులు తీసుకోవటమే కాకుండా ఆక్సిజన్ కూడా దొరుకుతుంది. వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా మనం మేలు చేసిన వాళ్ళం అయితే అని చెప్పి మంచి ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమం తీసుకోవటం. ఇందులో ఈరోజు మన వార్డులో పాల్గొనటం, ఇది నా సొంత వార్డు, 28వ వార్డు అంటే పట్టణాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ నా సొంత వార్డు. గతంలో కౌన్సిలర్గా నా సతీమణి షాయన్ బేగం గారు ఉన్నప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం కూడా ఆ రోజుల్లో ఈ హరితహారం ప్రోగ్రాంతో మొక్కలు నాటిన సందర్భంలో మరి దాన్ని నాటిన తర్వాత దాన్ని ఊకనే గాలికి వదిలేసిన రోజుల్ని చూసినాం. అట్లాంటి సమయంలో ప్రత్యేకంగా తమ సొంత నిధులతోనే ఒక ఆటో ఏర్పాటు చేసి దాంట్లో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి ప్రతి మొక్కకు వాడిపోకుండా నీళ్లు పోసి సాధించిన ఘనత ఆ రోజు లభించింది. అన్ని పత్రికల్లో కూడా ఆ విషయాన్ని పెద్దగా ప్రచురించడం జరిగింది, రావడం జరిగింది. దానికి వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే మహిళా చైతన్యం అట్లాంటిది. ఇక్కడ కేవలం మాజీ కౌన్సిలర్గా నా సతీమణి అనే కాదు, మా మహిళలందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళ ఇంటి ముందర ఏదైతే మొక్క నాటినామో వాటిని సంరక్షించుకొని వాటికి జాలీలు ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు వాళ్ళు నీళ్లు పోసి ఆ మొక్కలు, ఇప్పుడు మేడం గారు చెప్పారు మన వార్డులో మొక్కలు తక్కువన్నాయని చెప్పి కలెక్టర్ గారి దృష్టిలో ఉన్నదని చెప్పారు. మరి సూర్యాపేట డిస్టిక్లో కావచ్చు, కానీ ప్రత్యేకంగా 28వ వార్డులో మాత్రం ఇప్పుడు కూడా మనం కౌంట్ చేసి పెట్టాల్సిన అవసరం అయితే ఆ బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇంటి బయట రోడ్లపైన ఎన్ని మొక్కలు ఉన్నాయి మన ప్రాంతంలో, ఇళ్లలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఎదిగినాయి, ఎన్ని ఇంకా లేవు, ఏ ప్రాంతాలు ఖాళీగా ఉన్నాయో దయచేసి మన ఆర్పీలు సోదరులు మంచిగా పనిచేస్తారు. ఎప్పుడు కూడా ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాన్ని అందులో భాగంగా ఇది కూడా మీరు కౌంట్ చేసి పెడితే ఎక్కడెక్కడ ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో అక్కడ కూడా మళ్ళీ మనం మొక్కలు ఏర్పాటు చేసి మనం వాటిని సంరక్షించుకుందాం. ఇందులో మనం అందరం భాగస్వాములు అవుదామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములు అవుతున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూస్తే వచ్చిన 18 నెలల కాలంలోనే సన్నబియ్యం ఇచ్చింది, 200 యూనిట్ల వరకు ఉచితంగా మనకు కరెంట్ ఇస్తూ ఉంది. ఈ విధంగా అనేక పథకాలు, 500 రూపాయలు గ్యాస్ ఇస్తూ ఉంది,
రేపో మాపో మన వార్డులో ఇండ్లు కూడా త్వరలో ప్రొసీడింగ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రేషన్ కార్డులు 10 ఏళ్ల నుంచి లేని వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు రావడం కూడా ఒక గొప్ప విషయం. దాంతోపాటుగా ఆ రేషన్ కార్డులలో 10 ఏళ్ల క్రితం నుంచి నమోదు కాని వాళ్ళు ఉన్న చాలామంది పిల్లలు కన్నా కానీ వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవటం, ఈ మధ్యకాలంలో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు పొందటం, ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇటు మంచి కార్యక్రమాన్ని తీసుకున్న రాష్ట్ర మంత్రివర్గానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ టైగర్ రామరెడ్డి దామోదరెడ్డి గారికి హృదయపూర్వకంగా అభినందిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు మేమంతా చేస్తూ ఉంటాం ఈ వార్డులలో. ఈ వార్డుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టమని, ప్రత్యేకంగా ఎందుకంటే ఇది మా వార్డు కాబట్టి మా సోదరు జానయ్య గారిని కూడా నేను కోరుతా ఉన్నా, డీసీసీ కార్యదర్శి గారు, మీరు పార్టీలో కూడా మాట్లాడాలి. ఖచ్చితంగా ఏ పథకం వచ్చినా కానీ మన వార్డులో అత్యధికంగా అవి లబ్ధి పొందేలాగా మనం అందరం సహకరించి ప్రజలను కూడా అందరినీ కూడా మోటివేట్ చేసి ప్రతి దాంట్లో పాల్గొనేలాగా మన అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి తెలియజేసుకుంటూ, నాతో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక 28వ వార్డులో ఈ వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజద్ గారికి, అలాగే మాజీ కౌన్సిలర్ గారికి, అలాగే వార్డు ప్రముఖులు జానయ్య గారికి, అలాగే వార్డ్ ఆఫీసర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఆర్పీలకు, తర్వాత మున్సిపల్ సిబ్బందికి, ముఖ్యంగా ఈ వార్డులో సూర్యాపేటలో ఏ వార్డులో ఏ ప్రోగ్రాం ఇచ్చినా, గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏదైనా కూడా 28వ వార్డులో ముందుండి అందరినీ సమన్వయం చేస్తూ ఎప్పుడు కూడా చేసిన మా మహిళా మనులకు ఈ వార్డు తరఫున మాజీ కౌన్సిలర్గా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు కార్యక్రమం వనమహోత్సవ కార్యక్రమం, ప్రకృతి సమతుల్యత ఉండాలి అంటే మొక్కలు మంచిగా ఉండాలి. మొక్కలు మంచిగా ఉన్నప్పుడే సమతుల్యత ఉంటుంది. దాని ఆరోగ్యం రావాలన్నా కూడా వాతావరణంలో మార్పులు, వాతావరణంలో చేంజ్లు కూడా ఇప్పుడు రేపు వచ్చే భౌగోళిక పరిస్థితులను బట్టి కూడా ఈ కంట్రోల్ కావాలంటే మొక్కలు మాత్రమే తెలుస్తాయి. మంచి ఆక్సిజన్ ఇచ్చి, తర్వాత మనకు పండ్లు, తర్వాత పూలు, మనకు సంబంధించిన ఏవి రావాలన్నా కూడా మొక్కలు రావాలి. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మన వార్డు నుంచి ఉన్న 48వ వార్డులో కూడా ఈ కార్యక్రమం ఎప్పుడు ఇచ్చినా కూడా ఈ వార్డులో మోడల్ వార్డుగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన మున్సిపల్ సిబ్బంది, ఇక్కడ ఉన్న మహిళా మనులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంటికి 6 మొక్కలు చొప్పున పంచుతున్నాం. ఎందుకంటే మన సూర్యాపేటలో మొక్కలు చాలా తక్కువ ఉన్నాయంట, కలెక్టర్ సార్ చెప్పారు. దానికి ఉద్దేశించి మన వాడికి 5,000 మొక్కల వరకు వస్తున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఇంటింటికి 6 మొక్కలు పంచే ప్రోగ్రాం ఏర్పాటు చేశాం.